ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ ఏడాది 2 పండుగలు వచ్చాయని, ఒకటి దసరా అయితే మరొకటి జీఎస్టీ తగ్గింపుతో కొనుగోలు ఉత్సవం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. విశాఖ సీఎంఆర్ మాల్లో జరిగిన బడ్జెట్ ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ నుంచి ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు. దేశ ప్రజలకు కొనుగోలు శక్తి పెంచాలని జీఎస్టీ 2.0 తీసుకొచ్చి మేలు చేశారని అన్నారు. సుమారు 2.5 లక్షల కోట్ల వ్యాపారం దేశవ్యాప్తంగా జరగాలని ఆకాంక్షతో స్వదేశీ వస్తు వినిమయానికి ప్రధాని పిలుపునిచ్చారని అన్నారు. వ్యాపారులు కూడా ప్రధాని పిలుపునకు తగ్గట్లుగానే అమ్మకాలు జరుగుతున్నాయని అంటున్నారు. అన్ని చోట్ల కూడా కొనుగోలు పెరిగింది. అలాగే కొనుగోలుతో పాటు ఎవరైతే ఈ యొక్క షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ ఈ పండగ ఆనందంగా చేసుకుంటామని చెప్పి ఈసారి దసరా మరింత అధికంగా వాళ్ళకి అమ్మకాలు జరుగుతాయనే అభిప్రాయం అందరూ చెప్పడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఉండి ప్రపంచంలో అన్ని దేశాలు ధరలు పెరుగుతున్న సందర్భంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూ మనకి ధరలు తగ్గించడం అనే విషయం ఏదైతుందో ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఆ విధంగానే ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతం పలకాలి. దాంతోపాటు మనందరం కూడా స్వదేశీ వస్తువులనే వాడాలి. ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటికి స్వదేశీ అని చెప్పి మనం వాడుతున్న వస్తువులు మన దేశంలో ఉత్పత్తి అయ్యాయా లేవా అనే ఒక విషయాన్ని ప్రజలు గమనించాలి. ఆ విధంగా దేశంలో తయారయ్యే వస్తువులను కొనటం ద్వారా మన చేనేత కార్మికులు తయారు చేసే చీరల్ని, వస్త్రాల్ని మనం వాడటం వల్ల, అలాగే హస్తకళలకు సంబంధించిన ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని వాడటం ద్వారా మన దేశంలో డబ్బు మన దేశంలో ఉంటుంది. తద్వారా దేశ నిర్మాణానికి మనందరం కారణమవుతాం. కనుక స్వదేశీ ఉద్యమం కూడా ఈ యొక్క జీఎస్టీ సరళీకృత దాంట్లో ఉంది. కనుక ఆత్మనిర్భర్ భారత్ వైపు దేశం అడుగులు వేయాలనుకుంటూ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు ప్రజలందరూ ఫాలో అవుతున్నారు. మీరు లాస్ట్ 2 days 3 days నుంచి చూస్తుంటే బిజినెస్ కూడా మాకు చాలా పెరిగింది ఈ జీఎస్టీ తగ్గడం వల్ల. ఎందుకంటే జీఎస్టీ తగ్గిందంటే కస్టమర్ ఆటోమేటిక్ బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి బిజినెస్ కూడా పెరిగింది. దీనివల్ల మాకు అదే మా సంస్థకి మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. జీఎస్టీ తగ్గడం అనేది చాలా చాలా మంచి పరిణామం. మోడీ గారికి, బీజేపీ గవర్నమెంట్కి, అలాగే మన అందరికి మన నిర్మలా సీతారామన్ కూడా మన ధన్యవాదాలు.